ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నెహెమ్యా 13వ అధ్యాయము 22వ వచనము. నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షింపుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని రక్షిస్తూ వస్తున్నాడంటే నిజంగా అది కేవలము తన మహాకృపను బట్టి మాత్రమే. లేని ఎడల మనలో ఎటువంటి గొప్పతనము, ఎటువంటి ఘనము ఏదియూ మనలో లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే అధ్యాయము 14వ వచనం నుండి ధ్యానం చేసుకుందాము. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకము ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమును ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోయుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని, తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యములను చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి, ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసి వేయవలెననియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేనాజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువునైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని. వర్తకులను, నానావిధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరుచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు
నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షింపుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యమంతటిలో మనకి అర్థమవుచున్నది ఏమిటంటే, విశ్రాంతి దినమును లక్ష్యము చేయాలి కానీ నిర్లక్ష్యము చేయవద్దు. విశ్రాంతి దినమున పనులకు వెళ్ళవద్దు. విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను తొక్కవద్దు. విశ్రాంతి దినమున గింజలు తీసే పనిలో బిజీగా ఉండవద్దు. గాడిదలకు విశ్రాంతి కావాలి, వాటి మీద బరువులు వేయవద్దు అని ఇలాగున రకరకాల విషయాల నిమిత్తము ఇక్కడ గద్దింపు జరుగుచున్నది. వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కార్యాలను నిర్లక్ష్య పెట్టవద్దు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు. అందులో ప్రత్యేకించి విశ్రాంతి దినమున అస్సలు నిర్లక్ష్య పెట్టవద్దు. అన్ని పనులైనను మానుకొని విశ్రాంతి దినమును దేవునికివ్వాలి. విశ్రాంతి దినమున నీ ప్రాణమునకు విశ్రాంతినివ్వాలి. అలాగనే నీ ఇంటిలో ఉన్నటువంటి జంతువులకు అనగా నీ పశువులకును విశ్రాంతి కలుగు చేయాలి, కానీ వాటిని పని చేయించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో జీవము కలిగిన దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టవద్దు అని వాక్యము సెలవిస్తోంది. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, నీ వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య పెట్టకూడదు. తండ్రి, ఒకవేళ మా వలన నిర్లక్ష్యమే గాని జరిగితే క్షమించండి, మన్నించండి. తండ్రి, నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు. నీ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు. దేవా, ఒకే ఒక్క గురి కలిగి కుడికి గాని ఎడమకు గాని చూడకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవయ్యున్న క్రీస్తువయ్యున్న నీ వైపుకే చూచుచూ మా ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెములో ఓపికగా పరుగెత్తుటకు మాకు మంచి మనస్సును, ఓర్పును, ఓపికను మాకు దయచేయండి. తండ్రి, నీకంటే ఏది ముఖ్యం కాదు, నీకంటే ఏది గొప్పది కాదు. కాబట్టి నీకివ్వవలసిన సమయమును కానీ నీకివ్వవలసిన దేనినే కానీ దొంగిలించే మనసు మా నుండి తీసివేయమని, నీకు సమర్పించే హృదయమును సంపూర్ణంగా మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.